పూర్వక అభినందన తెలుపుతున్నాను. వెల్కమ్ నాగి మేడం. మనము క్రియేషన్ గురించి 2 సెషన్స్ లో మాట్లాడుకున్నాము. ఏ విధంగా మనం సృష్టించుకోవడం అనేది ఏ విధంగా చేయగలుగుతాము అన్నది. ఇంకా మొన్న మనం తెలుసుకున్న విషయాల పట్ల అవగాహన వస్తే ఈ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంకొంచెం ఈ రోజు కొంచెం అడ్వాన్స్ గా మనం తెలుసుకోవడానికి వీలవుతుందని మన కొంతవరకు చెప్పడం జరిగింది. మాస్టర్స్ ఫస్ట్ స్టెప్ మనకి ఏం కావాలి అంటే మన పట్ల మనకి విశ్వాసం కావాలి. మన పట్ల మనకు ప్రేమ, నిలకడ, నిబ్బరం కావాలి. ఇప్పుడు నేను ఈ పరిస్థితిని కాదు, నేను సత్యాన్ని, ఈ పరిస్థితి అసత్యం అనే ఆ వ్యత్యాసాన్ని, ఆ సన్నటి గీతని చూడడం మనకి రావాలన్నమాట. ఎప్పుడు వస్తుంది అంటే మన పట్ల మనకి విశ్వాసం ఉన్నప్పుడు, మన పట్ల మనకి ప్రేమ ఉన్నప్పుడు, ఆ నిబ్బరం, ఆ నిలకడ, ఆ ధీరత్వము ఉంటుంది మాస్టర్స్. ఆ డిపెండెన్సీ, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి అని ఒక ఆందోళన కానీ, లేకపోతే ఆ ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురుచూపు కానీ ఏమీ ఉండదు. ఇంకా పూర్తిగా నేను దీన్ని సృష్టించుకున్నాను, నేనే దీనికి బాధ్యుడను, నేను మార్చుకోగలను, నా దగ్గర సృష్టించే శక్తి ఉంది, నాశనం చేసే శక్తి ఉంది, పాలన చేసే శక్తి ఉంది. త్రిమూర్తుల శక్తి నా నుంచే ఉద్భవించింది అని ఈ స్థిరమైన ఆలోచనని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి మాస్టర్స్. మనం మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ విషయాలన్నిటిని చాలా సింపుల్ గా మనం డీల్ చేయగలుగుతాం. ఆ డీల్ చేయగలిగే నైపుణ్యం మనలోనే ఉంటుంది. మన దగ్గర ఉన్న సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంటుంది. దాన్ని సాల్వ్ చేయగలిగే నైపుణ్యము, సామర్థ్యము అంతా మన దగ్గరే ఉంటుంది. ఏదైనా కూడా ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో అంత వరకు మాత్రమే ఆ ప్రాబ్లం ని తెచ్చుకుంటారు ఎవరైనా. కానీ ఆ ప్రాబ్లం కంటే మన మన స్థితే మహోన్నతమైనది. ప్రాబ్లము, ఆ పరిస్థితులు అవన్నీ కూడా చాలా చిన్నవే. వాటిని పెద్దవిగా మనమే భూతత్వంలో పెట్టి చూస్తున్నాము. వాటిని భయానకంగా నన్ను కబడిస్తుందన్న ఒక ఆందోళన ఆందోళన ఎక్కడి నుంచి వస్తుందంటే సామూహిక ప్రజ్ఞ నుంచి వస్తుంది మాస్టర్. సామూహిక ప్రజ్ఞ నుంచి వస్తుంది. అది మన నిజ స్థితి కాదు. ఆ భయము, ఆ ఆందోళన కూడా అది మన నిజం కాదు. ఆ పర్సనాలిటీ కూడా మనం కాదు. ఇక్కడ ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎలాంటి ఎమోషన్స్, ఆ ఫ్రీక్వెన్సీస్ మన చార్ట్ ఇవ్వడం జరిగింది కదా మాస్టర్స్, అవన్నీ అబ్జర్వ్ చేసుకున్నారా? మనం ఏ ఎమోషన్ లో ఉంటున్నాము, ఎలాంటి ఫ్రీక్వెన్సీలో మనం ఉంటున్నాము అన్న అవేర్నెస్ మనం తెచ్చుకుంటే అసలు వాటి నుంచి వేరు పడచ్చు. అసలు అదే నేను గుర్తించాను అంటే అది ఏంటో నేను గుర్తించానంటే దాని నుంచి నేను డిటాచ్మెంట్ అయినట్టే కదా. అప్పుడు దాని ప్రభావం నా మీద పడదు. నేనే దాన్ని డిసైడ్ చేయగలుగుతాను. అది ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్న అధికారం నాకు వస్తుంది కదా. అందుకే ఫస్ట్ ఆ చార్ట్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎమోషన్స్ ఎలాగున్నాయి, మనము డే అంతా ఎలాంటి ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాము, ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాము అని ఫస్ట్ మనల్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది ముఖ్యమని ఇవ్వడం జరిగింది. చూసుకున్నారా మాస్టర్స్? అదంతా కూడా చూసుకుంటున్నారా, అబ్జర్వ్ చేసుకుంటున్నారా? చూస్తున్నాం మాస్టర్. అది మీ వాయిస్ అది మాటి మాటికి వింటూ ఉన్నాం. అది అప్పుడే కొద్దిగా ఈ పరిమితంలో నుంచి అపరిమితంలోకి వెళ్తున్నాం మాస్టర్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంతైనా ఒక్కో చోట స్టకాన్ అయిపోతూ సిచ్యువేషన్స్ బట్టి అవి అలా జరుగుతూ ఉంటది. కానీ వెంటనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసేసుకుంటాం. నేను పాత్రనే అన్న స్టెప్ కాడికి వచ్చేస్తుంది మాస్టర్. అది అర్థమవుతూ ఉంది, జ్ఞానం అవగతం అవుతూ ఉన్న కొద్దీ.
థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అది వింటూనే ఉన్నాను వాయిస్ పెట్టుకొని మధ్య మధ్యలో, కానీ చాలా అద్భుతంగా ఉంది మాస్టర్ ఈ జ్ఞానం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. చక్కగా మీరు అప్లై చేసుకోవడం, అర్థం చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడము వండర్ఫుల్ మాస్టర్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ మాస్టర్. అయితే ఆ ఫస్ట్ ఒక విషయాన్ని మనము చర్చించుకుందాం మాస్టర్స్. అసలు ఇదంతా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి క్రియేషన్ గురించి కదా మనం మాట్లాడుకునేది. క్రియేషన్ గురించి మనం క్రియేషన్ కంప్లీట్ గా చేయడం వచ్చే వరకు మనము దాన్ని విశదీకరించుకోవాల్సిందే మాస్టర్స్. మరి ఎన్ని సెషన్స్ పడతాయో నాకు తెలియదు. క్రియేషన్ అనేది కంప్లీట్ గా మన చేతికి వచ్చేంత వరకు, కంప్లీట్ గా నేను సృష్టించడం అనేది నాకు కంప్లీట్ గా వచ్చేంత వరకు కూడా మనం డిస్కషన్ చేసుకుంటూ ఉండాలి. దీనికి చాలా స్టెప్స్ ఉంటాయి మాస్టర్స్. ఇప్పుడు స్పాట్ మేనిఫెస్టేషన్ అనేది నాకు రాలేదు కదా ఇంకా. కాకపోతే నా ప్రతి ఆలోచన నా జీవితంలో నా అనుభవంగా ఉంది కదా. ఇప్పటి వరకు నేను సృష్టించుకున్న అనుభవిస్తున్న జీవితం అంతా ఎక్కడి నుంచి తయారైంది? నా శక్తి నుంచే కదా. ఈ పాయింట్ లోకి రావాలి మనం. నేను స్పాట్ మేనిఫెస్టేషన్ చేయలేకపోవచ్చు ఇప్పటికిప్పుడు. నేను దైవాన్ని అని చెప్పేసి నిరూపించుకోవడానికి నా మైండ్ కి, నా ఎల్లో బ్రెయిన్ కి ప్రూఫ్స్ ఇవ్వలేకపోవచ్చు. కానీ అసలు లాజిక్ గా అర్థం చేసుకుంటే ఇప్పుడు వరకు నా జీవితాన్ని సృష్టించుకున్నది నా ఎనర్జీ తోటే. ఒక విషయం, ఒక మెయిన్ పాయింట్ మాస్టర్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా కూడా ఎనర్జీ లేకుండా అసలు సృష్టిలో ఏది అనేది ఉండనే ఉండదు. ఇసుక రేణువు క్రియేట్ చేయాలన్నా కూడా దానికి కూడా ఎనర్జీ అవసరమే. ప్రతి అణువు ఎనర్జీ తోటే మూవ్ అవుతుంది, ప్రతి అణువు కొలాప్స్ అవుతుంది. అంటే పదార్థంగా అవ్వడానికైనా ఏదైనా ఏది సృష్టించబడాలన్నా ఎనర్జీయే. మన జీవితంలో మనం ప్రతి కదలిక, మన ప్రతి అనుభవము, మన ప్రతి ఆలోచన ఎనర్జీయే. మన ఎనర్జీయే. మన ఎనర్జీని, మనకి ఇవ్వబడిన ఎనర్జీని, మనకు అర్హత ఉన్న ఎనర్జీని మనం ఏ ఏ విషయాలపైన పెట్టామో ఆ విషయాలే మన జీవితంలోకి వస్తున్నాయి. ఏ ఏ విషయాలపైన మన ఎనర్జీని పెడుతూ ఉంటామంటే, మన నమ్మకాలు ఎక్కడ ఉంటాయో, మనం ఏ విషయాలకి ఆసక్తిగా ఉంటున్నామో, ఏ విషయాలకి ఎక్కువగా శ్రద్ధ చూపుతుంటున్నామో, ఏ విషయాలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నామో వాటికి ఎనర్జీ వస్తూ ఉంటుంది. అవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అదే మన జీవితం అంతా అనుభవిస్తూ ఉన్నాము. సరే, మరి ఇది మార్చుకోవాలి అంటే నా గతం నా భవిష్యత్తు కాకుండా నేను మార్చుకోవడం అనేది, నాకు చెక్ పాయింట్ అనేది రావాలి కదా. నేను మార్చుకోవాలి. అదే గతాన్ని నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా? నేను వినూత్నంగా ఉండాలి కదా, దివ్యంగా ఉండాలి కదా, మహోన్నతంగా ఉండాలి కదా, ప్రజ్ఞావంతంగా ఉండాలి కదా. నేను దైవాన్ని కదా. మరి దైవం అంటే మాస్టర్స్ ఎప్పుడు ఒకేలాగా ఒకే విధానంగా ఉండిపోయేది కాదు మాస్టర్స్. దైవం అంటే ఇప్పుడు వినూత్నంగానే ఉంటుంది. దైవ లక్షణాలు ఏంటో అన్నది మనం అబ్జర్వ్ చేయాలి మాస్టర్స్. దైవ లక్షణాలు వినూత్నంగా ఉండడం, ఎప్పుడు కూడా మహోన్నతమైన ఆలోచనలు చేయడం, ఆ ప్రేమ, ఆనందం, శాంతి, ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా మాస్టర్స్. ఆ చార్ట్ లో మీరు చూస్తున్నారు కదా. ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మనల్ని ఉన్నతీకరించుకునే కొద్దీ మన స్టేట్ ఆఫ్ మైండ్ ఆ రకంగా యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. అలాంటి ఫ్రీక్వెన్సీని, అలాంటి ఆలోచనని యాక్సెస్ చేసుకుంటుంది. అలా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సేమ్ అవసరం లేదు. అబ్జర్వ్ చేసుకుంటే, నేను ఎలాగున్నా నన్ను అబ్జర్వ్ చేసుకుంటే నేను కానిది నా నుంచి వెళ్ళిపోతుంది. ఎలాంటి దుఃఖంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఒక్కసారి నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను అంటే, ఏంటి ఈ స్థితి, ఏంటి ఈ ఫ్రీక్వెన్సీ, ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అబ్జర్వ్ చేశాను అంటే ఆటోమేటిక్ గా అవి దొంగల్లాగా పారిపోవడం జరుగుతుంది. ఇంకా అవి అంటే సత్యమైతే నిలబడుతుంది, అది సత్యమైతే నిలబడుతుంది, అసత్యమైతే జారుకుంటుంది మాస్టర్స్. అది ఇంకా కరిగిపోతుంది అనమాట, కరిగిపోతుంది. ఇంకా అసలు అక్కడ ఏది ఉండనే ఉండదు. అబ్జర్వేషన్ అనేది అంత అద్భుతమైంది మాస్టర్. అబ్జర్వర్ అనేది గాడ్ లక్షణం మాస్టర్, గాడ్ లక్షణం ఇది. నేను ఎంత సృష్టించాను అంతే దైవంగా ఒప్పుకుంటాను అనేది మాత్రం పర్సనాలిటీ మాస్టర్స్.
ఇది గుర్తించుకోండి మాస్టర్స్. అది పర్సనాలిటీ. అంటే ఆ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలా, ఆ ఎల్లో బ్రెయిన్ అలాగే అడుగుతుంది అనమాట. నువ్వు దైవానివి అని అంటున్నావు కదా, ఏది ఇది సృష్టించిన దేవుడికి మహిమలు ఉన్నాయి కదా, నువ్వు ఇది చేయలేకపోతే, ఇది సృష్టించలేకపోతే, ఇది మార్చలేకపోతే, ఆ ఈ అద్భుతాన్ని చెయ్యలేకపోతే ఇంక నువ్వు దైవానివి ఎలాగవుతావు అని మనల్ని రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది అనమాట. అది పర్సనాలిటీ అన్నమాట. అది సామూహిక ప్రజ్ఞ అన్నమాట. ఇక్కడి నుంచి కూడా మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి మాస్టర్స్. ఇక్కడి నుంచి కూడా మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి, దాన్ని కూడా లెక్క చేయకూడదు. అది పర్సనాలిటీ అని గుర్తించంగానే మనం స్మైల్ ఇవ్వడమే, అంతే. ప్రతి దానికి స్మైల్ ఇవ్వడం, మన ఆలోచనలు మనం గమనిస్తూ ఇది నాది కాదు కదా అని చెప్పేసి మనం జస్ట్ చిన్న పిల్లల్ని మనం చిన్న పిల్లల చేష్టను చూసి మనం ఎలా నవ్వుతామో అలా చిన్న స్మైల్ ఇచ్చామంటే ఆ పరిస్థితులన్నీ పారిపోతాయి మాస్టర్స్. ఫస్ట్ మన మైండ్ లోంచి పారిపోవాలి. ఫస్ట్ మన మైండ్ నుంచి అవి వదిలి వెళ్ళాలి మాస్టర్స్, తర్వాతే మన జీవితంలోంచి వెళతాయి. అంటే ఇప్పుడు అక్కడ మామిడి పండు కానీ ఒక పనస పండు కానీ అక్కడ అక్కడ పెట్టి మనము అక్కడి నుంచి తీసేసిన తర్వాత కూడా ఆ వాసన ఇంకా అక్కడ అక్కడ కొంచెం ఆ అనుభూతిలోకి ఉంటూనే ఉంటుంది ఆ వాసన అనేది. ఎందుకు అంటే ఆ వాసన ఆ ఏరియా అంతా పట్టి ఉంది కాబట్టి, ఆ ఏరియా అంతా స్ప్రెడ్ అయ్యింది కాబట్టి. అక్కడ మామిడి పండు ఆ పనస పండు తీసేసినా కూడా ఒకవేళ ఏదైనా అది కుళ్ళిపోయి ఉన్నప్పుడు కూడా ఆ కుళ్ళిపోయిన వాసన కూడా అలాగే వస్తుంది. కాసేపటి వరకు ఆ అది ఆ స్ప్రెడ్ అయిందంతా కూడా మళ్ళీ మన అనుభవం పొందుతూనే ఉండాలి. అందుకే ఇప్పుడు ఫస్ట్ మన మైండ్ లో ఉన్నది తీసేసిన తర్వాత కూడా ఇంకా మన అనుభవంలో ఇది చెరిగిపోలేదేంటి, ఇంకా ఇంకా నేను ఇదే అనుభవిస్తున్నానేంటి అని మళ్ళీ మనం డౌట్ పెట్టుకున్నామంటే మళ్ళీ వాటిని యాక్సెస్ చేసుకున్నట్టే. ఈ విషయాన్ని కూడా గుర్తించండి మాస్టర్. అయ్యో నేను ఇది ఆలోచించటం లేదు, ఇది నేను ఇలా కోరుకోలేదు కదా, ఇదే మళ్ళీ ఎందుకు క్రియేట్ అయ్యింది అని చెప్పేసి మనం ఆ ఆ మళ్ళీ అంటే మనకి ఆ క్షణానికే మనకి ఈ ఆతృత ఎక్కువైపోతుంది ఉంటుందన్నమాట. ఆ నిబ్బరము నిలకడ అనేది లేకపోవడం కూడా ఇదే మాస్టర్స్, పర్సనాలిటీయే. నేను ప్రశాంతంగా, నేను స్థిరచిత్తంగా నా దైవత్వాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికే ఉన్నాను. నాతో నేను ఉన్నాను. నాలో నేనున్నాను. కంప్లీట్ గా నాలో నేనే ఉన్నాను. నాలో ఇంక ఏ వ్యక్తి కానీ, ఏ వస్తువు కానీ, ఏ విషయం కానీ లేనే లేదు. నాలో నేను ఉన్నాను. నా కోసం నేనున్నాను. నా కోసం ఎవరు ఉంటారని ఎదురు చూడాల్సిన అవసరం లేదు మాస్టర్. నా కోసం నేను పూర్తిగా ఉన్నాను. ఇవన్నీ మన ఫ్రీక్వెన్సీని హయ్యర్ చేసావన్నమాట. మీరు ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీని హయ్యర్ ఎలా చేసుకోవాలి? ఆ ఇలాంటి ఆలోచన, ఇలాంటి నమ్మక వ్యవస్థని మనం బిల్డ్ చేసుకుంటే, మన పట్ల నమ్మకాన్ని, మన పట్ల ప్రేమను మనం బిల్డ్ చేసుకుంటే అప్పుడు మన ఫ్రీక్వెన్సీ హయ్యర్ అవుతుంది. మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు అసలు ఆ, ఎలాంటి విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టేగా తయారవ్వడానికి వీలు అవ్వనే అవ్వదు మాస్టర్స్. అందుకని yes, మాస్టర్. కనిపిస్తుందా? వైట్ బోర్డ్ కనిపిస్తుందా మాస్టర్? ఎస్ మాస్టర్. ఎస్. ఇప్పుడు మన మన లైఫ్ మన లైఫ్ లో కొన్ని విషయాలు ఇలా మనం మనం దిగి ఉన్నదే డివైన్ ప్యూర్ దైవాలం. ఓకే, ఇదంతా మన దైవత్వమే. మన ఆది నుంచి, మూలం నుంచి, పైనుంచి ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ మన మూలంలోకి వెళ్ళేంత వరకు మన దైవత్వం మనం ఏ రోజు వీడిపోలేదు మాస్టర్స్. మన దైవత్వం మనలోనే ఉంది. ఓకే.
ఇప్పుడు నెక్స్ట్ సరే, ఇప్పుడు నేను ఒక ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ వచ్చాను, భూమి మీదకి వచ్చాను, కొంత ఎక్స్పీరియన్స్ చేశాను, కొంత ఎక్స్పీరియన్స్ చేసి దాని దాని పట్ల ఒక ఆ నమ్మక వ్యవస్థ అనేది నాకు తయారైంది. ఇలా ఇలా ఒక నమ్మక వ్యవస్థ అనేది తయారైంది. ఆ నమ్మక వ్యవస్థలోంచే మళ్ళీ నాకు ఆ దానికి సంబంధించిన ఆలోచనలే ఇలా 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 తయారవుతూ ఆ ఆలోచనలు నాతోనే, నా మైండ్ లోనే క్రియేట్ అవుతూ వస్తున్నాయి. తర్వాత అదే, నేను ఏది ఆలోచిస్తున్నానో అదే నా జీవితంగా అనుభవంలోకి వస్తూ వచ్చింది. నా నా జీవితంలోకి ఏ అనుభవం వచ్చిందో ఆ అనుభవాల నుంచే మళ్ళీ నా నమ్మక వ్యవస్థని పెంచుకుంటూ వచ్చాను. ఆ? నమ్మక వ్యవస్థను పెంచుకుంటూ వచ్చాను. ఏది నమ్ముతున్నానో మళ్ళీ ఏ ఆలోచనలు, అంటే ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నాను. మళ్ళీ ఏమైంది? మళ్ళీ అదే ఓల్డ్ జీవితం. అర్థమవుతుందా మాస్టర్స్? అదే ఓల్డ్ జీవితం. ఇలా ఇలా రుద్దుకుంటున్నాను అనమాట. నా పైన నేనే, నా నమ్మకాలతోటి, నా ఆలోచనలతోటి, నా గతం నుంచి బయటకు రాకుండా, నా దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోకుండా ఈ రంగులని నేను పులుముకుంటూ ఇదే అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటున్నాను. వీటిని చెరప చెరపడం అనేది మన చేతిలోనే ఉంది మాస్టర్స్. మన చేతిలోనే ఉంది. మనం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? మన మన గతం నుంచి వచ్చిన నమ్మకాలని, ఆ ఆలోచన వ్యవస్థల్ని, వాటిలన్నిటిని కూడా మార్చుకోవడానికి ఫస్ట్ మనం సిద్ధం అవ్వాలి. ఇది నేను కాదు, ఇది నా గతం అయిపోయింది. ఇంకా నా యాటిట్యూడ్, నా నా బిహేవియర్, నా ఆలోచన, నా నమ్మక వ్యవస్థ అలా ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకా దీనికంటే మహోన్నతమైన ఆలోచన ఏదైతే ఉందో అది నేను చేస్తాను అని మనం ఎప్పుడైతే సిద్ధమవుతామో మనకి సొల్యూషన్స్ కూడా బయటపడతాయి మాస్టర్. మనం ఇలా సిద్ధపడినప్పుడు ఇదంతా గతము, ఇదంతా నేను కాదు, ఇదంతా ఆ సామూహిక ప్రజ్ఞలోంచి వచ్చిన ఆలోచన వ్యవస్థ, అది కూడా నేను కాదు, ఇది నా డిఎన్ఏ నుంచి వచ్చింది, ఇది కూడా నేను కాదు. తర్వాత ఉమ్, ఆ ఇది నా పెంపకంలోంచి వచ్చింది, ఇది కూడా నేను కాదు, ఈ లక్షణం కూడా నేను కాదు, నా అసలైన దివ్యత్వం ఏదైతే ఉందో అది మాత్రమే నేను అని మనం ఎప్పటికప్పుడు మనల్ని మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మనకి మనమే మోటివేషన్ ఇస్తూ ఉండాలి. మన బాడీకి ఇవ్వాలి, మన బ్రెయిన్ కి ఇవ్వాలి, మన ఆలోచనలకి మళ్ళీ మనం ఇవ్వాలి, డైరెక్షన్ ఇవ్వాలి. ఎయిట్ మాస్టర్ పద్మ గారు, మహా మాస్టర్, మేడం. మీకు 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 షేర్ చేసిన పిక్స్ కొంచెం నాకు ఇక్కడ షేర్ చేయడం కుదురుతుందా? నేను ట్రై చేస్తున్నాను, నాకు రావట్లేదు. లేదు మేడం, షేర్ అవ్వట్లేదు. మేడం షేర్ అవ్వట్లేదు.